సార్ ఇప్పుడు మీరు అంటే చిరంజీవి గారితో రిలేషన్ మెయింటైన్ చేశారు, తర్వాత సినిమా తీయలేకపోయారు. అలాగే టాప్ హీరోలతో నాకు తెలిసి బాలకృష్ణ గారితో తీయలేదు, నాగార్జున గారితో తీసారండి. నాగార్జున గారితో ఏం లేదు కదండి. వెంకటేష్ గారు ఇలాంటి బాలకృష్ణ గారికి 85లో అడ్వాన్స్ ఇచ్చాం. మీరు డైరెక్టర్గా అంటే మా తమ్ముడు ఇచ్చాడు, మన శ్రీనివాసరెడ్డి గారు, కెమెరామెన్ శ్రీనివాసరెడ్డి గారు. మా తమ్ముడు బాలకృష్ణ ఇంకా 4-5 ఫ్రెండ్స్ బాగా. సో అప్పుడు బాలకృష్ణతో సినిమా తీద్దామని ఒక అమౌంట్ అడ్వాన్స్ ఇస్తాం కూడా జరిగింది. దానికి సంకెళ్ళు అని పెట్టా టైటిల్. సంకెళ్ళు, ఓకే. ఒక భార్యకి భర్తకి ఉండే బంధం సంకెళ్ళు, ఒక సొసైటీకి ఒక మనిషికి ఉండే బంధం సంకెళ్ళు. అలా ఏదో 3 అనేది ఉంటుంది. అది పెట్టి ఒక కథని మొదలు వెళ్ళి మా బావగారు అప్పుడు ఏసీపీనో ఎస్పీనో డీసీపీ ఓకే. రాబిన్ చార్లెస్ అని నా క్లాస్మేట్ చనిపోయాడు. అడు మంచి రైటర్ అనుకుంటా కదండి, తమిళ్లో చాలా ఫేమస్ కదండి. అవును. వాడు నేను మా బావగారి ఇంట్లో కూర్చుని ఆ కథను రెడీ చేసి వచ్చాం. ఈ మధ్యలో ఏం జరిగిందంటే విద్యారామారావు సినిమా అనుకుంటున్నా, బాలయ్యబాబుకి కాలు కొంచెం ఫ్రాక్చర్ అయింది. ఓకే. అప్పుడు ఆయన అమెరికా వెళ్ళాడు. ఆయనకు చాలా క్లియర్గా ఫలానా డేట్స్లో ఈ 15 రోజులు, ఫలానా మంత్లో ఈ 15 రోజులు, ఫలానా మంత్లో ఈ 15 రోజులు అని రాసి ఇచ్చారు. ఇంకా ఆయన వస్తే చేసుకుంటాం కదా అనుకున్నాం. ఆయన ఇప్పుడు జనవరికి అంతా రావాలి, ఆయన రాలేకపోతున్నారు హాస్పిటల్ దీంట్లో. అప్పుడు మా తమ్ముడితోనే వాళ్ళతో మాట్లాడాడు, నాతో కూడా మాట్లాడినట్లు గుర్తు. ఆ డేట్స్ని బేస్ చేసుకోవద్దు, నేను వచ్చినాక మళ్ళీ మార్చేస్తాను. వచ్చారు, నేరుగా వస్తానే ఆయన పుట్టినరోజుకు ఒక రోజు వెనక ముందులో వచ్చారు. అక్కడి నుంచి ఎన్టీఆర్ దగ్గరికి వెళ్తే ఆయన ఎంక్వైరీ చేశాడు, ఏం సినిమాలు చేస్తున్నావు ఏంటని. పిఏపి సుబ్బారావు గారి సినిమా, నా సినిమా, ఇంకోటి అది చెప్పాను. అందరికీ అడ్వాన్స్లు ఇచ్చేయమన్నారు ఆయన. బాలకృష్ణ గారిని అడిగారు ఎన్టీఆర్ గారు, ఆయన చెప్పారు. సో అందరికీ మళ్ళీ అడ్వాన్సులు రిటర్న్ ఇచ్చేమా. అప్పుడు ఆ బాధ్యతలు రాఘవేంద్రరావు గారికి అప్పచెప్పారు. అంటే ఓకే, ఆయనతో సినిమా తీసే బాధ్యత రాఘవేంద్ర గారికి. ఇంకా కొంచెం పెద్ద లెవెల్లో ఫాలో అవ్వమని. ఓకే ఓకే. ఇప్పుడు పిఏపి సుబ్బారావు గారు తక్కువ ఏం కాదు, ఈజ్ ఎ గోల్డ్ మ్యాన్. అందరితో పాటు మనం కూడా పంపించారు బయటికి. అది నాన్నగారి కోరిక, ఎన్టీఆర్ గారి కోరిక. సరే ఇంకా అక్కడి నుంచి నేను ఎప్పుడు అడగల డేట్స్ అని, ఆయన ఎప్పుడో ప్రస్తావన తీసుకురాలా. బట్ కలిస్తే సగం బాగున్నా. సార్ మీకు ఎన్టీఆర్ గారితో కొద్ది చనువు ఉంది కదండి, అంటే ఎందుకంటే ఆయన సినిమాలు మీరు పనిచేస్తున్నారు అసిస్టెంట్గా అట్లాగా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో. సో ఆ చనువు ఉండదు ఆయన దగ్గర. చనువు కాదు నా ఉద్దేశం, ఆయన వెరీ రిజర్వ్డ్. పొద్దున్న 7 అంటే 7కి వచ్చి అలా కూర్చుంటాడు, షార్ట్ అంటే వస్తారు, మళ్ళీ వెళ్ళిపోయి కూర్చుంటారు. సార్ ఇక్కడ నాకు చిన్న విషయం గుర్తొచ్చిందండి. ఎన్టీఆర్ గారు సెట్లో ఉంటే అందరూ మోగ సైకిల్ ఏవో చేసుకునేవారు కదండి, సౌండ్స్ రావు. పెద్ద టెక్నీషియన్ నుంచి పెద్ద ఆర్టిస్ట్ నుంచి అందరూ. ఏం సార్ అది? సైలెంట్గా ఉండాలి, డీసెంట్గా పనిచేయాలి, అంతే తప్ప ఆయన కమెంట్ చేస్తాడని కాదు. ఆయన ఏం అంటే ఒక గౌరవంతో అంతే, అంతేగాని ఆయన కోప్పడతారనో ఇలాగైనా అలాగనేం కాదు. ఏదైనా కావాల్సి వచ్చినా సైకిల్ చేసుకునేవారు ఇలా అన్నట్టు. అవును, అంటే డీసెన్సీ అంతే, అందుకనే ఏం కాదు. అంటే సార్ ఆ సమయంలో అంటే మామూలుగా ఒక చిన్నవాడిగా అడుగుతున్నాను, ఎందుకంటే ఎన్టీఆర్ గారికి మీ అమ్మమ్మ గారితో వాళ్ళతో అంటే మీ కుటుంబంతో పరిచయం ఉంది. అవును. సో ఆ టైంలో వెళ్ళి అడుగుంటే ఒక మంచి అంటే ఒక హీరో డేట్స్ మీకు వచ్చేవి కదా, అంటే మీరు ఎందుకు సార్ ఇంకా తర్వాత అంటే నాకు ఫస్ట్ నుంచి అలవాట్లేదు. ఇది కూడా మా తమ్ముడు ప్రయత్నం. ఓకే, బాలకృష్ణ గారితో సినిమా తీయడం మీ తమ్ముడు శ్రీనివాసరెడ్డి గారి ప్రయత్నం. తర్వాత మా తమ్ముడు 2 సినిమాలు చేశాడు. అదే అండి, మన పవిత్ర ప్రేమ, ఇంకోటి చేశారు, ముత్యాల సుబ్బయ్య డైరెక్షన్లో. నాకు ఫస్ట్ నుంచి అలవాట్లేదు. నాకు తెలిసిన ఆర్టిస్ట్ కృష్ణ గారు అడుగుతా,
నేను పని చేశాను. ఓకే. శోభన్ బాబు గారు ఎన్నోసార్లు ఒక మంచి యాక్షన్ సినిమా చేయమని కబురు పంపారు. మీతో మిమ్మల్ని నేను యాక్షన్ చేయలేను ఆయనతో. అదేంటి సార్, అంటే యాక్షన్ సినిమాలు తీశారు కదండి అంతకుముందు? నేను తీసా, ఆయన సూట్ కారుగా. ఆయన సూట్ కారు అనేది మీ డైరెక్టర్గా మీ జడ్జిమెంట్ పక్క. ఓకే. ఒక సినిమాకి విశ్వనాథ్ గారు డైరెక్ట్ చేశారు, దాంట్లో యాక్షన్ పార్ట్ అంతా కేఎస్ఆర్ దాస్ తీసాడు, సెంటిమెంటల్ పార్ట్ అంతా విశ్వనాథ్ తీసాడు. సో టోటల్గా ఆ సినిమా ఆళ్ళ. అంటే కేఎస్ఆర్ దాస్ గారికి విశ్వనాథ్ గారు అప్పచెప్పారండి అంతే, యాక్షన్ పార్ట్ తీయమని. అంటే ఆయనకి తెలియదుగా. ఆయన ఒక కైండ్ ఆఫ్ మూడ్ ఆఫ్ సినిమాలు తీశారు కాబట్టి నాకంటే బెటర్గా ఇతను తీయగలుగుతారనే దాంతోనే. అంతే. సో ఆయనతో అలా. సో శోభన్ బాబు గారితో అలాగే మీరే స్వచ్ఛందంగా తప్పించుకున్నారు. అవును. ఇక నాగార్జునతో నిన్నే పెళ్ళాడతా ముందు మనం అమ్మదొంగ అయిపోయింది. మనకి మంచి ఆఫర్ వచ్చింది. అబ్బాయి గారు అని ఉంటారు ఆయన, నాగార్జునకి మంచి సబ్జెక్ట్ అడిగి నిన్ను అడుగుతున్నారు అన్నాడు. ఏదో అనుకున్నా. 2-3 సార్లు ఫెయిల్ అయింది మా మీటింగ్స్. ఇంకా అక్కడి నుంచి మనం కట్టు అంటే నేను వెళ్ళను ఇంకా. అదే అంటే మీరు కథ చెప్పలేదు ఫైనల్గా ఆయనకి, ఆ మీటింగ్ పడలా, ఇంక వదిలేసాను దాన్ని. అలాగే రామానాయుడు గారి బ్యానర్లో మీరు ఏమైనా సినిమాలు చేశారు సార్? ఏం చేయలే. అంటే నాయుడు గారు మంచి ఇదే ఉండేది, సాన్నిహిత్యం అంతా ఉండేది. అంటే నా ల్యాబ్లు, నా బిజినెస్లన్నీ, నా సినిమాలు వాళ్ళ ల్యాబ్లో చేసేవాళ్ళం. వాళ్ళు మంచి అండర్స్టాండింగ్, నాకు కావాల్సినంత తప్పించేవారు, అన్నీ జరిగాయి బాగా. అప్పుడు కూడా సురేష్ బాబు గారు, సాగర్ నువ్వు చేసుకుంటే చేసుకో, లేదంటే నా బ్యానర్కి సినిమా చేయి అన్నారు. మనం ఎప్పుడూ వెళ్ళాల. ఏంటో నాకు ఫస్ట్ నుంచి అలవాటు, నేను ఉన్నది నా దగ్గర ఉండాలి. నేను ఇంట్లో ఉంటా, ఎవరో రమ్మంటారు, చాలా ఇంపాసిబుల్, కష్టం, వెళ్ళను. ఇక్కడికి వస్తే నేను హ్యాపీగా కూర్చొని మాట్లాడతాను. అది ఒక అలవాటు అయిపోయింది. సో మీరు ఎప్పుడు హీరోలు వెంట పడలేదు, మీకు వచ్చిన ఆఫర్స్ని మీరు చేసుకున్నారు. అంతే. సో ఆ విధంగానే మీరు ఎక్కువ జర్నీ అనేది సుమన్ గారితోని, భానుచంద్ర గారితో, ఇలాంటి వాళ్ళతో చేశారు. సుమను, భానుచంద్ర ఏంటంటే నాకు ఒరే రారా పోరా అనే ఫ్రెండ్షిప్. ఓకే. సో నాకు హక్కు ఉంది వాళ్ళ మీద. ఇప్పుడు సుమన్తో 4-5 పిక్చర్స్ చేశా. డాకు, నక్షత్ర పోరాటం, ఓసిన మరదల, ఆలు మగలు చేశాను చాలా. అట్లాగే భానుతో చేశాను. వీళ్ళంటే నేను కథ రాసుకునేప్పుడు ఈడీ వేషం వేస్తాడు, ఈడీ వేషం ఫిక్స్డ్గా ఉండే. ఇప్పుడు కథ రాసుకుని వెయిట్ చేసి హీరో చుట్టూ తిరిగి, కానీ మార్కెట్ నిజానికి హీరోదే. ఈ రోజు ఉన్న మార్కెట్ హీరోదే. కానీ ఆ రోజుల్లో అలా ఉండేది కాదు కదండి. ముగ్గురు, ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో, ముగ్గురు ఉన్న సినిమా 100 రూపాయలకి అమ్ముతాం. ఒకడు సినిమాని 70,000కి అమ్ముతాం, 70 రూపాయలకి అమ్ముతాం. ఇద్దరుంటే 90 రూపాయలకి అమ్ముతాం, ముగ్గురుంటే 100 రూపాయలకి అమ్ముతాం. ఆ రోజులు వేరే. ఆ రోజులు ఒక స్వర్ణయుగమే కదా సార్. అందరికీ అంటే ఒక సమాన ప్రాతినిధ్యం అనేది ఉండేది, సమానమైన రెస్పెక్ట్ కూడా ఉండేది. అంటే ఇప్పుడు తగ్గిందని నా ఉద్దేశం ఏం కాదు, కానీ అంటే డైరెక్టర్లకు అయితే రెస్పెక్ట్ అనేది తగ్గిందనే చెప్పుకుందాం. తగ్గిందని మారల్స్ పోయినాయి, ఎథిక్స్ పోయినాయి. ఇప్పుడు కోదండరామరెడ్డి 96 సినిమాలు, 94 సినిమాలు చేశాడు. 96 అండి. ఆయన ఇంకో 4 తీస్తే సెంచరీ కొట్టేసి కూర్చుందామని చూస్తాడు. అవునండి, పాపం ఆయన చాలా కాలం నుంచి వెయిట్ చేస్తున్నారు. ఏం చేస్తుంది ఇండస్ట్రీ ఆయనకి అనుకుంటే ఏం చేయదు సార్. అంటే మీలాంటి పెద్దవాళ్ళకి చెప్పే వ్యక్తిని అయితే కాదు, కానీ అంటే మీకు తెలిసిందే కదా సార్, ఇండస్ట్రీ అనేది అంటే స్వచ్ఛందంగా ఎవరికో చేయదు, అంటే మనం వెంట పడితేనే కానీ మనకేమి ఇవ్వదు అని అంటూ ఉంటారు కదండి. అంటే కోదండరామరెడ్డి గారి విషయం వచ్చింది కాబట్టి ఆయన ప్రయత్నం ఏం చేయట్లేదేమో అండి డైరెక్షన్ చేయడానికి. అంటే ఎవరైనా వస్తే చేద్దామని అనుకుంటున్నారేమో. అట్లాగేం లేదండి, చేస్తారు సార్. ఇలాగా ఇప్పుడు మీకు ఒక గ్యాంగ్ ఉండేది ఏంటండి ఇండస్ట్రీలోని, అంటే 2-3
ఇప్పుడు టాప్ పొజిషన్లో ఉండేవాళ్ళు మీరు బాగా స్నేహంగా ఉండేవారంట, ఒక గ్రూప్గా తిరిగేవారంట. అవును. ఎవరెవరు సార్? కెమెరామెన్ గోపాల్ రెడ్డికి, రవిరాజ పిన్శెట్టి, అల్లు అరవింద్. అల్లు అరవింద్ ఈవినింగ్సే కలుస్తాం ఎక్కువ. డైరెక్టర్ మురళీమోహన్, చాలామంది కలిసి ఉండేవాళ్ళం. సార్ అరవింద్ గారికి మీకు అంటే క్లాస్మేట్ అండి, స్కూల్ మేట్ ఆయన? స్కూల్ మేట్. అంటే చెన్నైలో మీరు చదువుకునేటప్పుడు ఆయన కూడా అక్కడ చదువుకున్నారు? అవును అవును. ఓకే. సో ఆ ఫ్రెండ్షిప్ అనేది ఉండేది. అవును. ఓకే. అరవింద్ గారితో మీ పరిచయం అంటే మీ ఫన్నీ ఇన్సిడెంట్స్, ఎందుకంటే స్కూల్ మేట్స్ అనేటప్పుడు ఒక చిన్న రకమైన అంటే ఒక యువ రక్తం కదండి, ఒక చిన్న ఫన్ అనేది ఉంటుంది, వాళ్ళ మధ్య చిన్న చిన్న ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. అలాంటిది ఏమైనా ఉన్నాయండి? చిన్నప్పుడే మంచి జోక్స్ వేసేవాడు అరవింద్. బాగుంటాడు తమాషాగా. లైఫ్ స్మూత్గా ఉండేది అప్పుడు. ఇప్పుడు లేదని నేను అన్ను, 100% ఉంది. కాకపోతే ఏంటంటే వాళ్ళ బిజీస్లో ఉంటారు. ఇప్పుడే మనమే ఇంటర్వ్యూ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, ఇవాళకి పడింది. అలా వాళ్ళతో కలుస్తాం కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు నేను చాలా బిజీ డైరెక్టర్గా, ఐ కాంట్ స్పీక్ విత్ సంబడి. అలాగే వాళ్ళు ఉన్న బిజీకి వాళ్ళు ఒక వ్యాపారం కాదు, 100 వ్యాపారాల్లో విస్తీర్ణించారు. ఒక 10 నిమిషాలు టైం ఇస్తే మనకి గొప్ప. అది వీడికి అంత పొగరా అనుకోకూడదు. డెఫినెట్గా ఆ 10 నిమిషాలు ఇస్తే గొప్ప. ఆ 10 నిమిషాలు మరే మన ఇద్దరం చిన్నప్పుడు టీ తాగాం, అదే ఎందుకు సోది, నాకు ఇది కావాలి నీకు ఇది కావాలి అంటే పోయే. ఓకే. అట్లా. సార్ దాసరి నారాయణరావు గారు అంటే ఇండస్ట్రీ మొత్తం గౌరవించేది, అలాగే మీరు కూడా గౌరవిస్తారు. దాసరి గారిని సినీ పెద్దగా యాక్సెప్ట్ చేసేవారు. అంటే ఆయన అంత బిజీగా ఉండి కూడా సినిమా పరంగా ఏ ఇష్యూస్ వచ్చినా సాల్వ్ చేసేవారు. అలాంటి దాసరి గారితో మీరు ఒక హీరోయిన్ విషయంలో గొడవ పడ్డారట. ఎవరా హీరోయిన్ సార్? ఏంట కదా? దీప. అప్పుడు రాకాశ్లో భానుచంద్రని పెడదాం అనుకున్నా, వాడికి చెప్పా, ఓకే అనుకున్నాం. మధ్యలో దాసనారాయణ గారి పిక్చర్ వచ్చిందని వాడు వెళ్ళిపోయాడు. దాంట్లో దీప ఆయనకి కావాలి. నేను తీసే సినిమాలో దీపను బ్లాక్ చేశా. అంటే మీరు యాక్చువల్గా భానుచంద్ర గారితో మీరు సినిమా చేయాలి, ఆయన దాసరి గారి సినిమాకి వెళ్ళిపోయారు. సో దాసరి గారికి రాకాసులోకే 83లోనే మీ ఫస్ట్ సినిమాకే. సో ఆయన సినిమాలో చేయాల్సిన దీపను మీ సినిమాలోకి తీసుకుని వచ్చారు. అలాగే ఒక చిన్న పర్సనల్ క్వశ్చన్ సార్. చెప్పండి. దీప గారు మీ మీద చాలా క్రష్ పెంచుకొని మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని అనుకునేవారట, నిజమే అండి? ఆ లవ్ అఫైర్ అంటే ఒకవైపు నుంచి అండి, రెండు వైపుల నుంచి సార్? రెండు వైపు. అంటే నేను అసోసియేట్గా చాలా పవర్ఫుల్ వ్యక్తిని. సో అమ్మాయితో అక్కడ నాకు బాగా పరిచయం. ఆ పరిచయం ఎక్కువ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఆ మాటల్లో ఎప్పుడన్నా బయటకు వెళ్తాం, ఇవన్నీ జరిగేవి. షీ హ్యావ్ ఇంట్రెస్ట్, బట్ కాకపోతే మనకి వాళ్ళు మలయాళం అన్న ఫీలింగు, బట్ తెలియకుండా ఇన్ఫాక్షన్ ఉంటుంది. ఓకే, ఒక ఆకర్షణ అనేది ఉంటుంది కదండి. అంతే. తర్వాత ఇంక మన దారి మన డైరెక్షను, మన గొడవలు, మన బాధలు. అప్పటికే మీకు మ్యారేజ్ అయింది కదా సార్? అయింది. ఓకే. యాక్చువల్గా చాలామంది సెలబ్రిటీలు వాళ్ళ జీవితంలో జరిగినవి బయటికి చెప్పకూడదు అనుకుంటారు, అంటే తెలియకుండా ఉండడానికి జాగ్రత్త పడుతూ ఉంటారు. కానీ మీరు చాలా ఓపెన్గా మీరు ఫస్ట్ మ్యారేజ్ ఉండగా అంటే అలాగే ఇంకొక లవ్ మ్యారేజ్ చేసుకున్నారు, సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు, ఓపెన్గా చెప్పేవారు. అంటే ఎక్కడ దాచే ప్రయత్నం అయితే ఎప్పుడు చేయలేదు మీరు. సో అంటే మీరు ఆల్రెడీ డైరెక్టర్ అవ్వకముందు ఫస్ట్ మ్యారేజ్ కదండి మీది, మీరు డైరెక్టర్, సోలో డైరెక్టర్ అవ్వకముందు, తర్వాత డైరెక్టర్ అయిన తర్వాత సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. సో అంటే ఆ పరిస్థితులు, అంటే సెకండ్ మ్యారేజ్ చేసుకోవడానికి లీడ్ చేసిన పరిస్థితులు ఏంటి సార్? అంటే సేమ్ ఫ్రెండ్షిప్ మెయింటైన్ అవుతూ ఉండేది. ఆల్ ఆఫ్ సడన్ ఫాదర్ అండ్ మదర్ అమ్మాయికి చనిపోయారు. ఓకే. ఇంకెవరు లేరు, ఉన్న తమ్ముడు. కాన్వర్ట్ సిచ్యువేషన్ ఏంటో మనం వీరుడు అన్న ఫీలింగ్ చేసుకున్నాం. బట్ ఈ విషయాన్ని ఒకసారి
చిరంజీవి గారి షూటింగ్లో చిరంజీవి షాట్లో ఉన్నారు. మోహన్ బాబు, రమ్యకృష్ణ, నేను కూర్చున్నాం. ఎరా ఎలా ఉన్నావు, వైఫ్, మీ సిస్టర్స్ అందరూ బాగున్నారు. ఎవరు అడిగారండి? మోహన్ బాబు గారు అడిగారు. నా 2 భార్యలు, నా పిల్లలు అందరూ బాగున్నారు. రమ్యకృష్ణ షాకు. ఎంతో చెప్తున్నారు ఏంటంటే ఆయన ఒక భార్య అనుకుంటున్నాడు, 2 చెప్పేయాలి కదా, రేపొద్దున ఇల్లీగల్ కాదురా. అదే 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 మోహన్ బాబు గారికి కూడా అప్పటికి తెలియదండి? తెలియదు. ఓకే, అప్పుడే చెప్పారు. ఓకే 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 సార్, వాళ్ళు కూడా చాలా పవర్ఫుల్ అనుకుంటా కదండి అటు చెన్నైలో వాళ్ళు, మీ మిస్సెస్, మీ సెకండ్ మిస్సెస్ గారు వాళ్ళు పెద్ద ఆడిటర్స్ ఫ్యామిలీ. సార్ ఇది చాలామంది భర్తలకి ఒక చిన్న అడ్వైజ్ లాగా ఉంటుంది. మీరు అంటే ఒక స్త్రీతో జీవితాన్ని సాగించడమే చాలా కష్టం అనుకునే సమయంలో 2 భార్యలతో ఎలాంటి పొరపచ్చాలు లేకుండా చాలా సామరస్యంగా మీ జీవితాన్ని సాగించారు. ఆ కిటికీ ఏంటి సార్? ఆ గిట్టుకు సత్యమూర్తి గారు చెప్పేవారు నాకు, భలే ఉంది చీర నీకు అని వైఫ్ని పొగడాలంటాడు. మనం చేయలేదు, ఆయన చెప్తూ ఉండేవారు. ప్రతిదానికి బాగా చేసావు అనాలి వైఫ్ని, దే విల్ బీ కూల్ అని చెప్తూ ఉంటారు ఆయన. మనం ఎప్పుడు అలా చేయలే. నా గైడ్లైన్స్లోనే నేను, నా సిస్టమ్ ఇది, ఈ సిస్టంలోనే మనం ఉంటాం అనే పద్ధతిలోనే జీవితాన్ని గడిపాను. సో నీకు ₹1 ఇచ్చా, నీకు ₹1 ఇచ్చా, అయిపోయింది. ఇక్కడ ₹1 ఇవ్వలా, ₹1 ఇవ్వలా, అట్లా. సో బాధ్యతలు అనేవి ప్రేమ అనేది ఇద్దరికి సమానంగా పంచారు. చెన్నైలో కూడా ఒక భార్య గారు ఒకవైపు ఉంటే ఇంకో భార్య గారు ఇంకో వైపు ఉండేవారు కదండి కాలనీ. పాండిబజార్కి ఇటుపక్క భారతరాజ, ఇళయరాజా ఇంటి పక్కన ఒక ఇల్లు, పాండిబజార్కి ఇటుపక్క కన్నదాస్ ఇంటి దగ్గర ఒక ఇల్లు. సార్ భాగ్యరాజా గారు ఈ విషయాలు వచ్చాయి కాబట్టి అడుగుతున్నాను సార్. అంటే యాక్చువల్గా చాలామంది డైరెక్టర్లు ఉన్నారు, కథకులు ఉన్నారు. మన తెలుగు, తమిళ్లో అద్భుతమైన స్క్రీన్ ప్లే చేయగలిగే దర్శకులు మీ దృష్టిలో, అంటే మీకు బాగా నచ్చిన దర్శకులు, పాత వాళ్ళు కావచ్చు, కొత్త వాళ్ళు కావచ్చు, ఎవరు సార్? కరెక్ట్గా చెప్పలేము, ఒకడన్నీ ఎలా ఉంటుంది, ఒక్కో తరానికి ఒకడు వస్తాడు. అదే అదే ఆ తరానికి అంటే మీకు బాగా నచ్చిన స్క్రీన్ ప్లే రైటర్. అప్పుడు మేము సమిష్టిగా చేసేవాళ్ళం. సో క్రెడిట్స్ అంత ఈజీగా ఒకళ్ళకి ఇచ్చేయలేము. రాఘవేంద్రరావు గారు మటుకు చాలా హోంవర్క్ చేసుకుంటారు, తక్కువ టైంలో ఎక్కువ హోంవర్క్ చేసుకుంటారు. అలా ఉన్నారు చాలామంది. మనం అప్పుడు కిరాయి కోటిగాడికి ఒక సబ్జెక్టు కావాలి హీరో కృష్ణ గారికి అని పెద్ద పెద్ద రైటర్స్ దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అంటే వాళ్ళు తమిళకి, తెలుగుకి చేసేవారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచి కథ కావాలి సార్, ఎవరైనా మంచి కథ అడుగుతారు, చెడ్డ కథ అడగరు. జోక్ నిజమే కదా, ఎవరైనా మంచి కథ అడుగుతారు, నాకు చెడ్డ కథ చెప్పండి అని ఎవడు అడిగారు. అయ్యా సరే ఓకే, ఎవరు హీరో కృష్ణ గారు, 6 months ఆగి కలువు అనేవారు. 6 months ఆగి మనం వెళ్తే కరెక్ట్గా ఇస్తాడు. హీరో డేట్స్ పెట్టుకుని 6 months ఆగమంటాడు ఏంటి ఈయన అని అప్పుడు సత్యమూర్తి గారిని పిలిపించి తిరిగా మెడ్రాసులో ఉన్న ప్రతి హోటల్లో లక్షల బిల్లు కట్టేవాళ్ళం కథ కోసం. ఈ హోటల్లో కలిసి రాట్లా, ఇంకో హోటల్, ఇది కలిసి రాట్లా, ఇంకో హోటల్, అలా మెడ్రాస్లో ఆల్ స్టార్ హోటల్స్లో ఉన్నాం. చివరికి ఏదో పట్టాం ఒక లైను, కిరాయి కొట్టుకాడని. జనరల్గా ఫ్లాష్ బ్యాక్స్ అంటే ఇలా నేను చిన్నప్పుడు మా అమ్మ కొట్టింది, తిట్టింది, వెళ్ళిపోయి ఏదో చెప్తాం కదా. దీంట్లో ఏముండదు. అల్లు రామలింగ ఒక రౌడీ కోసం సిటీగా వస్తాడు. ఆడు ఒప్పుకున్నాడు కృష్ణ గారు, ఆయన కండిషన్స్, ప్రాణం తీయను
కాళ్ళు చేతులు తీస్తాను. దానికి ఓకేనా అన్నాడు. అయ్యి బాబాయ్ చాలండి అంతవరకు అంటే. ఇక్కడ శ్రీధర్ మిలిటరీ ఆఫీసర్ ఆడ వస్తాడు. సార్ నాకు చిన్న డౌటు, అసలు మీరు రౌడీ ఎందుకు అయ్యారు సార్? ఏముందయ్యా చదువుకోమన్నప్పుడు చదువుకోలేకపోయా, ఇంకోటప్పుడు అది చేయలేకపోయా, ఇది చేయలేకపోయా, ఆకలేస్తుంది, అడుక్కుంటే పెట్టట్లా, కోపం వచ్చింది, కర్ర ఎత్తి కొట్టా, ఆడు చచ్చాడు, అక్కడి నుంచి రౌడీ అయ్యా, దీనికి కరెక్ట్ ఇదే బెటర్ జాబ్ అని ఫిక్స్ అయ్యా అని 4 ముక్కల్లో చెప్పారు. ఓకే, ఫ్లాష్ బ్యాక్ అనేది చాలా సింపుల్గా చెప్పింది సార్. సింపుల్గా. సో అది పెద్ద హిట్గా సార్. పెద్ద హిట్. ఓకే, కానీ కిరాయి కొట్టుగాడు మన కోదండరామరెడ్డి గారి డైరెక్టరు, దానికి మీరు చీఫ్ కో అసోసియేట్ కదండి. అప్పట్లో కో డైరెక్టర్ అనే పదం ఉండేది కాదు, చీఫ్ అసోసియేట్ ఉండేది కాదు. చీఫ్ అసోసియేట్ ఆర్ చీఫ్ అసిస్టెంట్ అంతే కదండి. కో డైరెక్టర్ అని ఎవరిని అంటామంటే, ఇప్పుడు నేనున్నా ఎవరి దగ్గర ఉన్నా సినిమాకి చేయాల్సి వచ్చింది అనుకోండి, పని చేయాల్సి వచ్చింది అనుకో, నన్ను అసోసియేట్ అనలేరు కదా. అవును అవును, అదే కో డైరెక్టర్ అంటారు. అట్లా ఆ పేరు వచ్చింది. ఓకే, కానీ ఇప్పుడు కో డైరెక్టర్ అనేది ఒక పదంగా మారిపోయింది, ఒక డిజిగ్నేషన్గా మారిపోయింది. అవును, అది సీనియారిటీని బట్టి కూడా ఇచ్చేవాళ్ళం. అవును అవును, మనకు పోయేది ఏముంది, మనకేం పోద్ది దానివల్ల. సార్ ఇప్పుడు మీరు అసిస్టెంట్స్ని సొంత బిడ్డల్లాగా చూసుకునేవారు, అందరూ మిమ్మల్ని డాడీ డాడీ అని పిలిచేవారు. అవును. ఒకసారి ఒక అసిస్టెంట్ వినాయక్ గారు అనుకుంటా కదండి, ఆయన ఒక రూమ్లో మీరు సిట్టింగ్లో ఉండేటప్పుడు ఆయన నిద్ర వస్తే మీ బెడ్ ఆయనకి ఇచ్చేసి మీరు కింద పడుకున్నారట, నిజమేనండి? నిద్ర పోతున్నాళ్ళని లేపితే ఒప్పుకోను నేను, డిస్టర్బ్డ్ అయిపోతాడు. అందుకని నిద్రపోతున్నట్టు పడుకొని నేను ఇక్కడ పడుకుంటే నష్టం ఏంటి అన్న ఫీలింగ్లో ఉంటాను. అతన్ని ఎందుకు లేపాలి? అతననే కాదు, ఇప్పుడు మా పనేళ్ళు ఉంటారు, వాళ్ళు ఏదో పడుకున్నా నేను సౌండ్స్ లేకుండా నా పని నేను చేసుకుని వెళ్ళిపోతాను. వాళ్ళకి డిస్టర్బెన్స్ ఉండకూడదు. అట్లా నాకు ఏదో కొన్ని పెట్టుకుంటా, కొన్ని ఎథికల్ ఇవి కొన్ని వాల్యూస్ అనేవి ఉన్నాయి. సార్ ఇప్పుడు మీ దగ్గర నుంచి ఎంతమంది డైరెక్టర్స్ ప్రొడ్యూస్ అయ్యారు? అంటే ఒక వినాయక్ గారు కావచ్చు, ఒక శ్రీను వైట్ల గారు కావచ్చు, ఒక జి నాగేశ్వర రెడ్డి కావచ్చు, రవికుమార్ చౌదరి కావచ్చు, ఇలాగ ఎంతోమంది. అప్పట్లో ఇందాక నేను ఇంట్రోలో చెప్దాం అనుకున్నాను, ఈ విషయాన్ని మర్చిపోయాను, సో ఇప్పుడు అడుగుతున్నాను. యాక్చువల్గా ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ కమర్షియల్ డైరెక్టర్ అవ్వాలంటే మీ దగ్గర ఒక్క సినిమాకైనా క్లాప్ కొట్టాలి అనేది ఉండేది, ఒక చిన్న సెంటిమెంట్. అది వినేటప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యేవారు సార్? ప్రౌడ్గా ఫీల్ అవుతాను. కానీ ఇంకో విషయం చెప్తున్నా, వాళ్ళ టాలెంట్ వాళ్ళ కృషే వాళ్ళ పైకి తీసుకొస్తుంది. నా దగ్గర చేసినంత మాత్రాన ఉండదు, అది వచ్చేసింది నాకు. అలా చాలామంది నా దగ్గర పనిచేయాలి, అలా ఒక్కొక్క సినిమా చేసిన వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు. వెంకీ, మన కబడ్డీ వెంకీ, అవును, వాడు మంచి డైరెక్టర్. అవును అవును, ఇప్పటికీ నన్ను నాన్న అని పిలుస్తాను. అవును, డాడీ అంటారు, నాన్న అంటారు మిమ్మల్ని, నాన్న అని. సో అది నా అదృష్టం అవచ్చు. అవును, అంతేగాని నేను నేర్పిస్తే వాడు పెద్ద డైరెక్టర్ అయ్యాడు అని ఉట్టి మాటలు. కానీ అంటే మీరు ఒక ప్రేమగా చూసుకోవడం అనేది ఉంది కదా సార్, కొంచెం ఫ్రీడమ్ ఇచ్చావు నేను బాగా. ఈ సీన్ నువ్వు ఎలా తెస్తావు చెప్పు, నువ్వు ఎలా తెస్తావు చెప్పు అని తెలుసుకుని ఒక సర్టిఫికెట్ లాగా నువ్వు బాగా చెప్పారా, అరే నువ్వు ఇంకా నీలో మెచ్యూరిటీ రాలా. ఇది ఎందుకు బాగా చెప్పాడంటే, అంతకుముందు ఇది, ఇప్పుడు ఇది, మధ్యలో ఇది ఎలా చెప్పాలో కరెక్ట్గా చెప్పాడు అని అట్లా ఒక చిన్న ఇది. అవును, మోరల్ బూస్టప్ అండి. అంతే. అదే శంకర్ గారు, తమిళ శంకర్ గారు సిట్టింగ్స్లో ఉండేటప్పుడు ఒక మంచి సీన్ చెప్తే రైటర్లు అసిస్టెంట్లు వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇస్తాడంటే, అంటే చిన్న మోరల్ బూస్టప్ కోసం, అంటే వాళ్ళు ఒక రకమైన ఎంకరేజ్మెంట్ కోసం. సో అట్లాగే మీరు ఎంకరేజ్ చేసేవారు. భాగ్యరాజ గారు కొన్ని సీన్స్ ఎడిటింగ్ రూమ్కి వస్తాడు, ఇప్పుడు లాంగ్ బ్యాక్ ఏమిటండి, అప్పుడు ఆయన స్టోరీ రైటర్, డైరెక్టర్ కాదు. కుర్రాడిని పిలిచి, ఎరా నువ్వు ఎప్పుడన్నా ఎవరన్నా లవ్ చేసావా? లేదు సార్. ఎందుకు రా, నీ లైఫ్ చేసుకో, నువ్వు రా, లవ్ చేసావరా? చేశాను సార్. ఎలా చేసావరా?
అని వాడి తాలూకు ఇవన్నీ తెలుసుకుంటాడు. అంటే ఇట్ మేక్ యూ స్మాల్ పాయింట్. నేను మావారి గోల్లో ఒక సీన్ తీయకుండా ఆపా. దాంట్లో ఏంటంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పకూడదు, నువ్వు నిన్ను ప్రేమిస్తున్నాను నాకు చెప్పకూడదు. మనిద్దరిది ప్రేమ అని ఆడియన్స్కి తెలవాలి. ఇది ఫజిల్ నాకు, నేను తీయాలి. నేను చాలామందికి చెప్పా, ఎలా చెప్తారు చెప్పండి. సరిగ్గా చెప్పలా. చివరికి ఇలా ఆలోచనలో ఉండి ఉండి ఒక రోజు నాకే వచ్చింది ఒక ఐడియా. బట్ వీళ్ళిద్దరూ చూసుకుంటాం ఇవన్నీ ఎక్కడ ఉంటాయి సినిమాలో. బట్ మనసు విప్పదీసి మనిద్దరం ఒకటే అనుకునేది లేదు సీను. ఆడినకి అర్థమైపోతుంది, ఈ అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తున్నాడు, ఈ అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తుంది. గుడిలో పూజారి హీరోయిన్ వెళ్తే ఎవరి పేరులో అర్చన చేయాలి అంది, సాగర్ పేరులో చేయండి అంది. ఆడేదో ఆ మంత్రాలు చదువుతుంటే ఆ సాగర్ అనే పదం హీరో కనపడింది. ఆడు గుడి చుట్టుతున్నాడు, ఆడికి కనపడింది. ఆమెను చూశాడు, వెళ్ళిపోయింది. వీడు వచ్చాడు గుడిలోకి, ఎవరి పేరులో అర్చన చేయాలి, ఆ అమ్మాయి పేరు చెప్పాడు. ఆ అమ్మాయి గుడి మెయిన్ మెట్లు దాటి వెళ్తుంటే ఆ అమ్మాయి వింది. ఇంతే సాంగ్. ఓకే, ఆ విధంగా చెప్పారు. సో ఒక ఇన్స్పైరింగ్ థింగ్స్ ఇవన్నీ.